హాయ్ స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్ లెసన్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ బిట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎ మాస్ నెంబర్ ఆఫ్ ఎన్ ఆటమ్? మాస్ నెంబర్కి ఫార్ములా ఏంటి అని బిట్ ఇవ్వడం జరిగింది. మాస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో సి ఈజ్ ద ఆన్సర్. మాస్ నెంబర్ అంటే అర్థం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మాస్ నెంబర్. Second one, an atom has a mass number of 37 and atomic number of 17. The number of protons is అని అడిగాడు. వెరీ ఈజీ బిట్, ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అటామిక్ నెంబర్ అంటేనే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని అర్థం. కాబట్టి ఆన్సర్ 17. ఒకవేళ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత అని అడుగుంటే మాస్ నెంబర్ నుంచి అటామిక్ నెంబర్ని తీసేస్తే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తాయి. అంటే 37లోంచి 17 తీసేస్తే మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి 20 అవుతాయి. కానీ అక్కడ అడిగింది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అన్నా అటామిక్ నెంబర్ అన్నా ఒకటే అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ 17. నెక్స్ట్, నిఖిల్ హ్యాజ్ అన్ అటామిక్ నెంబర్ 28. ఇచ్చిన వాటిలో కరెక్ట్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నిఖిల్ కనిపెట్టండి అన్నాడు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నిఖిల్ 3d8 4s2 అనేది మనకి అవుటర్ మోస్ట్లో మనకి కనపడుతుంది. యాక్చువల్గా అయితే 4s2 ముందు చూపించాలి, చూపించకపోయినా పర్వాలేదు లేదు. ఆన్సర్ 1s2 2s2 2p6 3s2 3p6 3d8 4s2. సో ఇది మనకి నిఖిల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఇఫ్ బోత్ కే అండ్ ఎల్ సెల్స్ ఆర్ ఫుల్. సో కే ఎల్ రెండు కంప్లీట్గా ఫిల్ అయిపోతే వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ దట్ ఎలిమెంట్ అని అడిగాడు. సో ముందు కేలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అనేది చూసుకోవాలి. కేలో కేవలం ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. కేలో ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. ఎల్ వచ్చేసరికి ఎస్ అండ్ పి రెండు ఉంటాయి. కాబట్టి కేలో 2 ఎలక్ట్రాన్స్, ఎస్ పి అంటే ఈ ఒక 2 ఈ ఒక 6 మొత్తం 8 ఎలక్ట్రాన్స్. కాబట్టి మొత్తం టోటల్ 10 ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి అటామిక్ నెంబర్ 10 అనేది మన రైట్ ఆన్సర్. సో సి. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అటామిక్ నెంబర్ 20 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రైట్ అన్నాడు. అటామిక్ నెంబర్ 20 అయితే కింద ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. సో మనం ఈ టైప్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసేటప్పుడు ఫస్ట్ 2 8 8 ఇక్కడికి టోటల్ 89, సో 20 కాబట్టి 2. ఎలా వచ్చింది అనుకుంటున్నారా? మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా రాస్తాం, గుర్తుపెట్టుకోండి. 1s2 2s2 2p6 3s2 3p6 అండ్ నెక్స్ట్ 4s2 కదా. ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో మొత్తం ఇవి 8, థర్డ్ ఆర్బిట్లో మొత్తం 8 అండ్ ఫోర్త్ ఆర్బిట్లో 2 2 8 8 2. సో అది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ బి, 2 8 8 2. సిక్స్త్ వన్, an atom differs from an ion with respect to which of the following. సో అయాన్కి ఆటంకి తేడా ఎందులో ఉంటుంది అని అడిగాడు. నెంబర్ ఆఫ్ ప్రోటాన్సా, న్యూక్లియర్ ఛార్జా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్సా, మాస్ నెంబర్. ఈ నాలుగిట్లో ఎందులో తేడా అని అడిగాడు. సో అయాన్స్ ఎలా ఫామ్ అవుతాయి? అయాన్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక దాని నుంచి మరో దానికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్లే మనకి అయాన్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ నెంబర్స్లో తేడా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ సి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్, సెవెంత్ వన్, ఇఫ్ KLMN సెల్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆర్ కంప్లీట్లీ ఫుల్. సో KLMN మొత్తం కంప్లీట్గా ఫుల్ అయిపోతే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ అందులో ఉంటాయి అని అడిగాడు. సో కేలో 2 ఎలక్ట్రాన్స్, ఎల్లో 8 ఎలక్ట్రాన్స్, ఎంలో 18 ఎలక్ట్రాన్స్. ఫార్ములా ఐడియా ఉంది కదా, 2n² అనే ఫార్ములా బట్టి చేయాలి. ఇక్కడ n = 1 పెడితే 2 వస్తుంది, n = 2 పెడితే 8 వస్తుంది, n = 3 పెడితే 18 వస్తుంది. KLMN అంటే n = ఎంత పెట్టాలి? 4 పెట్టాలి. అంటే 16 2s are 32. సో ఇవన్నీ యాడ్ చేసేస్తే ఇక్కడికి 10 20, ఇక్కడికి 2, ఇక్కడ 2 + 3 + 1 60, మొత్తం 60 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఒక్కొక్క షెల్లోనూ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయంటే 2n². n అనేది షెల్ నెంబర్ అనమాట. ఫస్ట్ అయితే 1 తీసుకోవాలి, సెకండ్ అయితే 2 తీసుకోవాలి. అలా క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 60 ఎలక్ట్రాన్స్ 4 షెల్స్లోనూ కలిపి పడతాయి అన్నమాట. నెక్స్ట్, ఎయిత్ వన్,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ డస్ నాట్ బిలాంగ్స్ టు బోర్స్ మోడల్. బోర్స్ మోడల్కి సంబంధించినది ఏంటి అంటే ఇందులో ఒకటి రాంగ్ అనమాట, అది ఐడెంటిఫై చేయమన్నాడు. ఓకే, ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈజ్ ఇన్ అన్ ఆర్బిట్ ఈజ్ క్వాంటైజ్డ్. సో రైట్, అది ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ క్వాంటైజ్డ్ అని చెప్పి బోర్స్ మోడల్ చెప్తుంది. నెక్స్ట్ది బి, ద ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ నియరెస్ట్ టు ద న్యూక్లియస్ హెస్ ద లోయెస్ట్ ఎనర్జీ. ఇది కూడా కరెక్టే, దగ్గరగా ఉన్న ఆర్బిట్కి తక్కువ ఎనర్జీ ఉంటుందని, దూరంగా ఉండే ఆర్బిట్కి ఎక్కువ ఎనర్జీ ఉంటుందనేది బోర్స్ మోడల్ చెప్తుంది. సి, ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్ హ్యావింగ్ ఫిక్స్డ్ ఎనర్జీస్. ఇది కూడా కరెక్టే, ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ ఆర్బిట్స్లో తిరుగుతూ ఉంటాయి, వాటికి ఫిక్స్డ్ ఎనర్జీస్ ఉంటుంది అనేది కూడా మనకి బోర్స్ మోడల్ చెప్తుంది. అండ్ లాస్ట్ది డి, ద ఎలక్ట్రాన్స్ రేడియేట్ ఎనర్జీ డ్యూరింగ్ రెవల్యూషన్. సో ఇది రాంగ్. బోర్స్ థియరీ ఏం చెప్తుంది, దెన్ ఐదర్ లూజెస్ ఎనర్జీ ఆర్ గెయిన్స్ ఎనర్జీ, అంటే ఎనర్జీని లూజ్ అవ్వడం కానీ ఎనర్జీని గెయిన్ అవ్వడం కానీ ఎలక్ట్రాన్స్ చేయవు అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ డి, ఎనర్జీ రేడియేట్ అవుతుందని చెప్తుంది. కాబట్టి ఇక్కడ డి అనేది రాంగ్. సో మన ఆన్సర్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇందులో దేనికి లేవు అని అడిగాడు. సో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఏంటంటే క్లోరిన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఇవ్వాలి, అది ప్రింటింగ్లో పడలేదు, Cl మైనస్ అనమాట అది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే హీలియంకి ఉన్నవే 2 ఎలక్ట్రాన్స్, 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, ఉండే అవకాశమే లేదు. కాబట్టి ఆన్సర్ ఏ, హీలియం. నెక్స్ట్ 10th వన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఏ సబ్ లెవెల్ ఫర్ L = 3. సో L = 3లో ఎన్ని మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ పడతాయి అన్నాడు. L = 3 అనేది F ఆర్బిటాల్ అనేది గుర్తుపెట్టుకోండి. L = 0 అయితే S, L = 1 అయితే P, L = 2 అయితే D, L = 3 అయితే F అని చెప్పుకుంటాం. సో F ఆర్బిట్ మ్యాక్సిమం 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. కాబట్టి ఆన్సర్ డి. తెలుసు కదా, Sలో అయితే 2 ఎలక్ట్రాన్స్ పడతాయి, Pలో అయితే 6 ఎలక్ట్రాన్స్ పడతాయి, Dలో అయితే 10 ఎలక్ట్రాన్స్ పడతాయి, Fలో అయితే 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. కాబట్టి L = 3 అనేది F కాబట్టి 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. నెక్స్ట్ వన్ 11th బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ 2 ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద సేమ్ ఆర్బిటాల్. సో ఒకే ఆర్బిటాల్లో ఉండే 2 ఎలక్ట్రాన్స్కి ఏ క్వాంటమ్ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి అని అడిగాడు. ఆన్సర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఒకదానికి +12, ఇంకొక దానికి -12 ఉంటాయి, అవే తేడా ఉంటాయి, మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. సో ఆన్సర్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది 2 ఎలక్ట్రాన్స్కి. నెక్స్ట్ 12th వన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ కెన్ బి ప్రజెంట్ ఇన్ ఏ సబ్సెల్ కెన్ బి రిప్రజెంటెడ్ బై. సో కింద ఏ ఫార్ములా ద్వారా ఒక సబ్సెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని మనం రిప్రజెంట్ చేయొచ్చు అని అడిగాడు. సో ఆన్సర్ సి, 4l+2. 4l+2 అనే ఫార్ములాను ఉపయోగించి ఎస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో కనిపెట్టవచ్చు, పీలో ఎన్ని పడతాయో కనిపెట్టవచ్చు, డీలో ఎన్ని పడతాయో కనిపెట్టవచ్చు, ఎఫ్లో ఎన్ని పడతాయో కనిపెట్టవచ్చు. ఇందాక ఎఫ్లో 14 అని చెప్పాను కదా, అప్పుడు ఒకసారి చేసి చూద్దాం. ఎఫ్కి ఎల్ వాల్యూ 3, అంటే ఎల్ ఉన్న చోట 3 పెట్టాలన్నమాట. 4 × 3 + 12 + 2, సారీ 4 × 3 = 12 + 2 14. సో ఇందాక నేను 14 అని చెప్పడానికి కారణమైన ఫార్ములా ఇదన్నమాట, 4l+2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటమ్ నెంబర్ గవర్న్స్ ద స్పేషియల్ ఓరియంటేషన్. సో మీకు ఓరియంటేషన్ అనేది కనపడింది అంటే అది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏ. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ప్రజెంట్ ఇన్ ఏ సబ్సెల్. ఒక సబ్సెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ప్రజెంట్ అవుతాయి. దీని అర్థం ఏంటి అంటే మనకు తెలుసు ఎస్లో అయితే ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుందని కింద మనం ఒక బాక్స్తో రిప్రజెంట్ చేస్తాం. పీలో అయితే 3 బాక్సెస్ ఉంటాయి, మీకు ఐడియా ఉంది కదా, ఈ 3 ఆర్బిటాల్స్ పీ సబ్సెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. డీకి అయితే 5 ఆర్బిటాల్స్ ఉంటాయి, ఇలా 5 బాక్సెస్, ఇవన్నీ ఐడియా ఉంది కదా. ఇందులో ఏ ఫార్ములా దానికి వాడాలి అని అడిగాడు. ఏ ఫార్ములా వాడాలి అంటే 2l+1 అనే ఫార్ములాని వాడాలి. చూద్దాం, డీకి 5 రావాలి కదా. సో ఈ ఫస్ట్ ఫార్ములా చూడండి, 2 × డీకి ఎల్ వాల్యూ 2 కదా, పెడితే 2 × 2 = 4 + 1. సో ఆన్సర్ ఈజ్ 5. సో 5 బాక్సెస్ మనకి డీ కింద ఉంటాయి అన్నమాట. సో ఇలా ఒక సబ్సెల్లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అనేది తెలుసుకోవడానికి ఫార్ములా 2l+1. 15th వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ నేను ఇక్కడ మీకు అందిస్తున్నాను. అండ్ ఈ బిట్స్ ఈ లెసన్ నుంచి సరిపోవు, ఇంకొన్ని బిట్స్తో మళ్ళీ నేను ఇంకొక వీడియో మీకు అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ మీద ఖచ్చితంగా నేను ఇంకొక వీడియో మీకు చేస్తాను. The maximum number of electrons that can fit into the orbitals with n = 2, l = 1. సో n = 2 అంటే అది 2, l = 1 అంటే అది p. సో 2pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి. సో p అనేసరికి 6 ఎలక్ట్రాన్స్ పడతాయి. అది 2p అయినా 3p అయినా 4p అయినా ఏ p అయినా మ్యాక్సిమం అందులో 6 ఎలక్ట్రాన్సే పడతాయి. కాబట్టి ఆన్సర్ సి.
నెక్స్ట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ L ఈక్వల్ టు 3. సో L ఈక్వల్ టు 3 అంటే ఇందాక అయిపోయింది ఆల్రెడీ సేమ్ బిట్ మళ్ళీ రిపీట్ అయినట్టుంది. ఎఫ్ అని తెలుసు మనకి, L ఈక్వల్ టు 3 రిప్రజెంట్స్ ఎఫ్ ఆర్బిటాల్. సో ఎఫ్ ఆర్బిటాల్ అంటే 14 ఎలక్ట్రాన్స్ పడతాయి. 17th బిట్ విచ్ ఈస్ ద వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. ఒక షెల్ అంటే ఇదంతా ఒక షెల్. బోర్స్ థియరీ మనకు గుర్తుంది కదా, కే షెల్ అంటాం, ఎల్ షెల్ అంటాం, ఎం షెల్ అంటాం. ఇలా ఒక సెల్లో పట్టే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫార్ములా ఏంటి, 2n². అందాక ఎక్కడో చెప్పాను మీకు, 2n² అనే ఫార్ములా ఉపయోగించి మనకి కేలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి చెప్పొచ్చు, ఎల్లో ఎన్ని పడతాయి, ఎంలో ఎన్ని పడతాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ కే క్యాలిక్యులేట్ చేయాలంటే n బదులు 1 పెట్టాలి, ఎల్ క్యాలిక్యులేట్ చేయాలంటే n బదులు 2 పెట్టాలి, ఎం క్యాలిక్యులేట్ చేయాలంటే n బదులు ఇలా ఈ ఫార్ములా ఉపయోగించాలన్నమాట. కాబట్టి 2n² అనేది మన ఆన్సర్ అవుతుంది. సో డి. 18th వన్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. సో మీకు టెక్స్ట్ బుక్లో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అనేది ఇవ్వలేదు, యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అనేది మన 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. దానికి ఉన్న మరొక పేరు ఇది అజిముతల్ క్వాంటమ్ నెంబర్. సో ఓకే, ఇదేంటిది యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్కి రేంజ్ ఏంటి అని అడిగాడు. సో యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది, 1 2 3 ఇలా అండ్ సో ఆన్ ఎక్కడి వరకు ఉంటుందంటే n కంటే 1 తక్కువ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ 0 నుంచి n-1. సో సి. 19th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బీ ద క్వాంటమ్ నెంబర్స్ ఫర్ ఎన్ ఆర్బిటాల్. సో ఇక్కడ మీకు 4 సెట్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చాడు, అందులో ఏదో ఒకటి మాత్రమే కరెక్ట్ అనమాట. ఈ 4గిట్లో ఏదో ఒక ఆర్బిటాల్కి సంబంధించిన క్వాంటమ్ నెంబర్ సెట్ అనేది అడిగాడు. సో ఒక్కసారి జూమ్ చేసి చూద్దాం. ఇందులో ఒకటి మాత్రం రైట్, మిగతా 4 తప్పు అనమాట. అదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ది n ఈక్వల్ టు 4 అయినప్పుడు L ఈక్వల్ టు 4 అయ్యే అవకాశం లేదు. కారణం ఏంటి, L ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుద్దని ఇందాకే చెప్పాను. రేంజ్ n-1తో ఆగిపోద్ది, అంటే 1 2 3తో ఆగిపోద్ది. ఎప్పుడు కూడా L వాల్యూ n కంటే తక్కువే ఉంటుంది, సమానంగా ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాబట్టి ఏ అనేది రాంగ్. నెక్స్ట్ బి చూద్దాం. n ఈక్వల్ టు 2, L ఈక్వల్ టు 3. అసలు L వాల్యూ n కంటే తక్కువే ఉంటుంది, సమానమే ఉండదని చెప్పాను. అలాంటిది ఎక్కువ ఎలా ఉంటుంది, ఇది కూడా తప్పే. నెక్స్ట్ సి. n ఈక్వల్ టు 3, L ఈక్వల్ టు 2, M ఈక్వల్ టు -1. సో ఇది రైట్ ఆన్సర్. n ఈక్వల్ టు 3 అయితే L వాల్యూ కూడా 2 అవ్వచ్చు, అందుకని 3 కంటే తక్కువే ఇచ్చాడు. సో L వాల్యూ 2 అయితే M వాల్యూస్ 2 కానీ -2, -1, 0, +1, +2 వీటిలో ఏది ఇచ్చినా రైట్ ఆన్సరే. మనకి -1 ఇవ్వడం జరిగింది. కాబట్టి n ఈక్వల్ టు 3, L ఈక్వల్ టు 2, M ఈక్వల్ టు -1 ఇవన్నీ రైట్గా. కాబట్టి అది మన రైట్ ఆన్సర్. ఇక డి ఎందుకు తప్పైందో చూద్దాం. n ఈక్వల్ టు 3, L ఈక్వల్ టు 0. L ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు M వాల్యూ -3 అయ్యే అవకాశం లేదు. కారణం M వాల్యూ ఎప్పుడు దీని మీదే డిపెండ్ అవుతుంది, దేని మీద, L మీద. L ఈక్వల్ టు 0 అయితే Mకు ఉండే ఒకే ఒక వాల్యూ 0. అదే L ఈక్వల్ టు కనుక 3 అయ్యి ఉంటే Mకు వాల్యూస్ -3 కాడి నుంచి +3కి మధ్యలో ఎంతైనా ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ L ఎప్పుడైతే 0 ఇచ్చాడో Mకి -3 వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మన ఆన్సర్ ఏంటి అంటే సి. నెక్స్ట్ 20th బిట్ ఆప్షన్ కింద ఎక్కడో పడింది. ఓకే. సో ఆఫ్టర్ 3 years ద సబ్షెల్ బిగన్ టు ఫిల్ ఇస్. 3 years తర్వాత ఎలక్ట్రాన్స్ ఎందులోకి వెళ్తాయి అని ఇచ్చాడు. యాక్చువల్గా ఇది n+L రూల్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. మన ఎలక్ట్రానిక్ లేదా మనకి మాయిలర్ చార్ట్ అయినా ఐడియా ఉండాలి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్డర్ ఏంటి, 1s 2s 2p తర్వాత 3s తర్వాత 3p తర్వాత 4s తర్వాత 3d. ఈ ఆర్డర్లో ఫిల్ చేసుకుంటూ వెళ్తాం మనం. కాబట్టి 3 years తర్వాత ఎలక్ట్రాన్స్ ఎందులోకి వెళ్తాయి అని అడిగాడు. 3p. లేదు ప్రతిదానికి n+L వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఏది n+L వాల్యూ తక్కువ ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ సేమ్ n+L వాల్యూస్ వస్తే దేనికి n వాల్యూ తక్కువ ఉంటుందో అది మన ఆన్సర్ అవుతుంది. సో ఏమైనా బిట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అదే టైప్ ఆఫ్ బిట్స్ ఒక 4-5 మీకు నేను ఒక వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు అందులో ఉండే డౌట్స్ అవి క్లారిఫై అవుతాయి. థ్యాంక్ యూ. మీకు ఈ బిట్స్ మళ్ళీ ఎక్కడ దొరకో, మీకు ఇది PDF రూపంలో కావాలి అనుకుంటే నా డిస్క్రిప్షన్లో కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు ఒక మెసేజ్ చేయండి, మీకు అది నేను PDF రూపంలో నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.